వైసీపీ ఓటమి ఖరారైపోయింది. ఈ విషయం అందరికంటే బాగా వైసీపీ నేతలకు, క్యాడర్కు తెలిసిపోయింది. గత ఎన్నికల్లో జగన్ విజయానికి దోహదపడిన ప్రతి అంశం, ప్రతి వ్యక్తి ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారిపోయారు. గత ఎన్నికల్లో జగన్ విజయం కోసం కాళ్లరిగేలా పాదయాత్ర చేసిన, గొంతు జించుకుని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేసిన సొంత సోదరి షర్మిల జగన్ అరెస్టు విషయంలో రోడ్డుపై బైఠాయించి కన్నీళ్లు పెట్టుకుని సెంటిమెంట్ రగిల్చిన తల్లి విజయమ్మ ఇప్పుడు జగన్తో లేదు. అలాగే సొంత బాబాయ్ హత్య, కోడికత్తి దాడి రెండు నాటి ఎన్నికల్లో జగన్ పట్ల జనంలో సానుభూతి కలిగించాయి. ఇప్పుడు ఆ రెండు సంఘటనల వెనుక పాత్రధారి, సూత్రధారులు ఎవరు అన్నది తేటతెల్లమై ప్రతికూలంగా మారాయి. ఇక గత ఎన్నికల్లో తన విజయానికి కర్త కర్మ క్రియ అంటూ జగన్ స్వయంగా చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు. ఇలా ఎన్నో కలిసొచ్చి గత ఎన్నికల్లో జగన్ కు జనం ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చామా అని తలలు బాదుకుంటున్నారు. మరో ఛాన్స్ ఇచ్చేదే లేదని ముఖం మీద చెప్పేస్తున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే జగన్ 4.5 ఏళ్లలోనే అందరినీ దూరం చేసుకుని అందరికీ కానివాడిలా ఎలా మారిపోయారో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కళ్లకు కట్టినట్లు వివరించారు. అది కూడా అక్కడ ఇక్కడ కాదండోయ్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన జగన్ వైఫల్యాలను ఎండగట్టారు. ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ జగన్ తీరు, వైఖరి, అహంకారం, ప్రత్యర్థుల పట్ల శృతపూరిత వైఖరి, ప్రజల పట్ల చులకన భావం ఇత్యాది విషయాలన్నీ ఏకరువు పెట్టారు. జగన్ ప్రస్తుత పరిస్థితికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమని కుండ బద్దలు కొట్టారు. తప్పు తన వద్ద పెట్టుకుని ఎమ్మెల్యేలు బలి పశువులు చేయడానికి వెనకని జగన్ తత్వమే ఆయనతో ఎవ్వరూ కలిసి నడవడానికి అవకాశం లేకుండా చేసిందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జగన్ సిట్టింగులను మార్చడం వల్ల ఏ ఉపయోగం ఉండదని, ఒకచోట చెల్లని కాని ఎక్కడా చెల్లదన్న విషయం జగన్ కు తెలియక కాదని, కానీ ఎమ్మెల్యేల అసమర్థతే ఓటమి కారణమని చెప్పుకోవడానికి మాత్రమే జగన్ ఈ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్. ఏపీ ముఖ్యమంత్రిగా 4.5 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల మద్దతును కోల్పోయి ఇప్పుడు మరో ఛాన్స్ కోసం నేల విడిచి చేస్తున్న సాము ఆయన్ను నవ్వుల పాలు చేస్తున్నదే తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపించడం లేదని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీకి 40 స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు లేవని, ముందు ముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. బాబుతో భేటీలో ప్రశాంత్ కిషోర్ జగన్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని కూడా వివరించారు. ప్రజా వ్యతిరేకత అంటూ తన పేరు చెప్పి ఎమ్మెల్యేలను మారుస్తున్నారని, నిజంగా తానే చెప్పాల్సి వస్తే ప్రజా వ్యతిరేకత అంతా జగన్ మీదనేనని స్పష్టంగా చెప్పి ఉండేవాడని ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చెప్పారు. వాస్తవానికి జగన్ తన సమన్వయకర్తల సూచనలు, సలహాల మేరకే అభ్యర్థులను మారుస్తున్నారు. వైసీపీ వర్గాల సమాచారం మేరకు జగన్ పూర్తిగా సమన్వయకర్తల మీద, సలహాదారుల మీద ఆధారపడ్డారు. ఇక తెలుగుదేశం వర్గాల సమాచారం మేరకు బాబుతో జరిగిన భేటీలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలు ఇవే. జగన్ అహంకారం, మొండితనం, కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ కూడా వైసీపీ పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి కారణంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు వివరించారు. పర్యటనలో పరదాలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు వంటివి ప్రజా వ్యతిరేక ప్రోధి కావడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడవని తాను చెప్పినా జగన్ వినడం లేదని, ఆ కారణంగానే జగన్ గ్రాఫ్ వేగంగా దిగజారిందని పీకే వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుతో జగన్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని పీకే చెప్పారు. చంద్రబాబుపై ప్రజాభిమానం ప్రస్ఫుటంగా వెలుగులోకి రావడానికి ఆయన జగన్ అక్రమంగా అరెస్ట్ చేయడం దోహదం చేసిందని పీకే వివరించినట్లు సమాచారం. ఇక లోకేష్ పాదయాత్ర, జగన్ పాలనా వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలను క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసేలా చేయడంతో పాటు తెలుగుదేశం క్యాడర్లో చైతన్యానికి కారణమైందని, అలాగే తెలుగుదేశం జనసేన పొత్తు కూడా క్షేత్రస్థాయి వరకు చేరిందని పీకే బాబుకు వివరించారని తెలుస్తోంది. ఏపీలో చాలా మంది బాబు అయిష్టంగానే పనిచేస్తున్నారని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని జనంతో పాటు అధికారులు, వారితో పాటు వైసీపీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఎదురు చూస్తున్నారని పీకే బాబుకు వివరించినట్లు సమాచారం. ఇక ఆ సందర్భంగా చంద్రబాబు కూడా తాను పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు తాను రహస్యంగా కలిసి ఇదే విషయాన్ని చెప్పారని అన్నట్లు చెప్తున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఈ 4.5 ఏళ్లుగా నిత్యం నరకం అనుభవించారని,
వారి ఫోన్లపై కూడా నిఘా ఉండడంతో వారు తమ అటెండర్లు భార్యల ఫోన్ల నుంచి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారని పీకే చెప్పారు. ప్రజలు తనను చూసి తన పథకాలు చూసి ఓట్లేస్తారన్న భావంలో జగన్ ఉన్నారని, అభద్రతా భావం భయం ఉన్నందుకే జగన్ ఎవరితో తన అభిప్రాయాలు వ్యూహాలు పంచుకోరని పీకే పేర్కొన్నారు. ఏం చేయాలో నాకు తెలుసు, నాకు అన్ని రిపోర్ట్లు వస్తాయి, నేను చెప్పింది మీరు చెయ్యండి అని సలహాదారులు మంత్రులకు జగన్ స్పష్టం చేస్తుంటారని, అందుకే ఆయనకు ఎవరు సలహాలిచ్చే ప్రయత్నం చేయరని పీకే వివరించారు. ఇక తెలుగుదేశం జనసేన పొత్తు క్షేత్రస్థాయికి వెళ్లిందని, అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహాలను పగడ్బందీగా అమలు చేస్తే విజయం ఖాయమని పీకే చంద్రబాబుతో చెప్పారు. ఎన్నికలకు నెల ముందే జగన్ నియోజకవర్గాల నిధులు పంపిణీ చేసే అవకాశం ఉందని, దానిపై దృష్టి సారించాలంటూ పీకే చంద్రబాబుకు సూచించారని చెప్తున్నారు. ఇక జిల్లాల వారీగా పీకే తెలుగుదేశం విజయావకాశాలపై కూడా చంద్రబాబుకు వివరించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విజయనగరం జిల్లాలోనే వైసీపీ కొద్దిగా బలంగా కనిపిస్తోందని, ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు కలిపి వైసీపీకి 5కు మించి స్థానాలు వచ్చే పరిస్థితే లేదని, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు 3 కలిపిన వైసీపీకి 10కి మించి వచ్చే వాతావరణం లేదని పీకే స్పష్టం చేశారని చెప్తున్నారు. రాయలసీమలోని కడపలో 5 సీట్లు వైసీపీ ఖాతా నుంచి టీడీపీలోకి పోవడం ఖాయమని కూడా చెప్పారు. ఇక నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలో అయితే టీడీపీ ఆధిక్యత సాధిస్తుందని, ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి 5-6 స్థానాలకు మించి దక్కే అవకాశాలు లేవని, అనంతపురంలో అయితే ఒక్క స్థానంలో వైసీపీ గెలిచినా గొప్పేనని పీకే వివరించినట్లు సమాచారం.